శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన సందర్భాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మనము దేవుణ్ణి అడిగేటప్పుడు దురుద్దేశంతో అడగరాదు. మరి దురుద్దేశం అంటే ఏంటి? దురాలోచనలు కలిగి దేవుణ్ణి అడగటం. అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో దేవుణ్ణి అడిగినప్పుడు మనకి ఏవి కూడా దొరకవు అని చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియపరుస్తోంది. అందుకే మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచుకొని ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే పరిశుద్ధమైన ఆలోచనలతో దేవునితో మాట్లాడటమే కదా. అవును ప్రియులారా, చాలామంది ఎంతో కష్టంగా ఉంటుంది ఇది నెరవేర్చడానికి. ఎందుకు అంటే కొన్ని రోజులు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు, మరికొన్ని రోజులు వారి సొంత ఆలోచనలతో అపవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అందును బట్టి వారు కొన్నిసార్లు పరిశుద్ధంగా దేవునితో సహవాసం చేస్తారు, మరికొన్నిసార్లు దేవునితో సహవాసం చేయలేకపోతూ ఉన్నారు. అవును, అన్ని సమయాల్లో వారు దేవుని ఆలోచన గ్రహించలేకపోతారు. అన్ని సమయాల్లో వారికి దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థం కాదు. అయితే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? ప్రియులారా, ఆయన ఉద్దేశంలో తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి అని బయలుపరుస్తున్నాడు. ఏ రోజు అయినా సరే దేవుడు మనతో మాట్లాడలేకపోయాడు అంటే ఆ రోజు మన ఆలోచనలు అపవిత్రమైనటువంటివి అని అర్థం చేసుకోవాలి. దేవుడు లేని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటా. మనం రోజులను వ్యర్థం చేసుకోకూడదు. ఈరోజు దేవుని యొక్క స్వరం వినడం లేదు అంటే ఈరోజు మన ఆలోచనలు సరిగా లేవు అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేసేవారమై ఉండాలి. ఈరోజు సాయంత్రం పురుషుల యొక్క కూడికలు ఉన్నాయి కదండి. చాలామంది యవనస్తులు, దైవ సేవకులు మరి ఈ కూడికలకు రావాలి, దేవునితో మాట్లాడే అనుభవాన్ని పొందుకోవాలి. ఎందుకు దూరం అవుతున్నారు నాకు అర్థం కాలేదు. మనము దేవుని యొక్క సహవాసం కలిగి అనేకమైన వాటిని గురించి ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థనలు నెరవేర్చబడాలంటే ఇదిగో ఎల్లప్పుడూ కూడా సమయం దొరికిన ప్రతిసారి కూడా ప్రార్థిస్తూ సహవాసం కలిగి ఒకరి ప్రార్థన పట్ల ఒకరి ప్రార్థన కలిగి దేవునితో కలిగి జీవించడానికి ఇష్టపడాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మేము ప్రార్థించే ప్రతిసారి మా ఆలోచన నిమిత్తం కాకుండా మీ చిత్తానుసారంగా ప్రార్థించే ప్రతి వాటిని మేము పొందుకోవడానికి సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.